ఫ్రెండ్స్, ఈరోజు చోలే సబ్జీ చేస్తున్నాం. ఈ చోలే సబ్జీ కావాల్సిన పదార్థాలు: చోలే, టమాటర్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చోలే మసాలా, కారం, పసుపు, ధనియా పౌడర్, ఉల్లిపాయ పేస్ట్. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసి కొంచెం కరివేపాకు వేసి మసాలాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే బాగా ఉల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చోలే వేసుకోవాలి. చోలే వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మసాలా అంతా చోలేకి పట్టేలాగా చేయాలి. దీన్ని మూత పెట్టేయాలి. మసాలా అంతా చోలేకి పడుతుంది. 2 మినిట్స్ ఫ్రై చేసి మసాలా పట్టిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత చోలే మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వన్ మినిట్ ఉంచి ఫ్రై అయిన తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకో. వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 7-8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 8 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు చోలే సబ్జీ తయారైపోయింది. మా చోలే కర్రీ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి.